ఈరోజు నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే సాల్వేషన్ ఆఫ్ అవర్ సోల్స్, మన ప్రాణములకు రక్షణ. అయితే దాన్ని చెప్పే ముందుగా మనం ఒక్కసారి అసలు దేవుడు మనల్ని ఎలా సృష్టించారు అనేది ఒకసారి చూసుకుందాం. నిజంగా చెప్పాలంటే మనుషుని యొక్క నిర్మాణం అనేది దేవుని బిడ్డలకు తప్ప ఈ లోకంలో ఎవరికీ తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే నేను డాక్టర్ చదువుకున్నా, ఐఎమ్ ఏ డాక్టర్, బట్ ఐఎమ్ ఇంటూ బిజినెస్లో ఉన్నా నేను. అయితే డాక్టర్ చదువుకునేటప్పుడు మేమంతా ఏం చదువుకుంటామంటే ఈ శరీరాన్ని గురించి, ఈ దేహాన్ని గురించి చదువుకుంటాం. ఈ దేహంలో ఏమి ఆర్గాన్స్ ఉన్నాయి, ఏం మజిల్స్ ఉన్నాయి, ఏమున్నాయి, వాటన్నిటికీ బ్లడ్ సప్లై ఎట్లా అవుతుంది, లేకపోతే నర్వ్స్ ఎట్లా వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. కానీ నిజానికి దేవుడు మనలను ఎలా సృష్టించారు అనేది దేవుని బిడ్డలమైన మనకు తప్ప ఇంకెవరికి తెలీదు. బైబిల్ గ్రంథంలో తప్ప ఇంకెక్కడా రాయబడలేదు. సూపర్ స్పెషలిస్ట్ చదువుతూ ఉంటారు డాక్టర్స్, కానీ మెడిసిన్లో చదువుకునేది ఏంటంటే ఎన్నో జబ్బులు ఉన్నాయి, ఎన్నో రోగాలు ఉన్నాయి, వాటన్నిటికీ కారణం ఏంటి అని చూసుకుంటే మేము ముందు చదువుకునేది ఏంటంటే దీనికి కారణం తెలీదు అని ఉంటుంది. ద ఇటియాలజీ నాట్ నోన్ అని ఉంటుంది. దాని తర్వాత తాగుడు కావచ్చు, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, లేకపోతే స్ట్రెస్ కావచ్చు, లేకపోతే హెరిడిటరీ కావచ్చు, మన పూర్వులకు ఉన్నది మనం మనకు వచ్చి ఉండొచ్చు, ఇవన్నీ చెప్తారు. కానీ తాగుడు, సిగరెట్ల అలవాట్లు పూర్వీకులకు లేని వాళ్ళు కూడా ఆ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నిజానికి మన మెడికల్ నాలెడ్జ్ కూడా చాలా అసంపూర్ణంగా ఉంది ఇప్పటి వరకు. అయితే ఎందుకంటే మన మనిషి యొక్క శరీర నిర్మాణము తెలుసుకోకుండా కేవలము ఈ శరీరాన్ని, దేహాన్ని మాత్రమే స్టడీ చేస్తే నిజానికి మనిషి యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉండదన్నమాట. హల్లెలూయా. సో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన ఎలా సృష్టించారు అని అంటే తన పోలికలో, తన స్వరూపంలో వారిని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూసుకున్నట్లయితే, రండి మనము మనిషిని మన స్వరూపంలో, మన పోలికలో సృష్టిస్తామని చెప్పేసి ఆయన కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని ఆయన పిలవడం మనం చూస్తూ ఉంటాం, పరిశుద్ధాత్మతో అనడం మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని సృష్టించినప్పుడు ఆయన ఏ రీతిగా సృష్టించారంటే, త్రిత్వములో ఏకత్వమై ఉన్న మన దేవుడు, త్రియేక దేవుడు మనలను కూడా త్రిత్వంలో ఏకత్వము కలిగిన మనిషిగా సృష్టించారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుడు త్రిత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేవుడు మనలను ఆత్మగాను, ప్రాణముగాను, దేహముగాను సృష్టించారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఆత్మకు ఒక డిఫరెంట్ ఫంక్షను, ఈ ప్రాణమునకు ఒక డిఫరెంట్ ఫంక్షన్, ఈ దేహమునకు ఒక డిఫరెంట్ ఫంక్షన్ దేవుడు పెట్టి ఒక ఆర్డర్ పెట్టారు దానికి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారు చేసే పని అంతట్లో కూడా మనం బైబిల్ గ్రంథంలో అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా ఒక్కటే మాటగా, ఒక యూనిటీగా, ఒక ఐక్యతతోని వాళ్ళు పనిచేస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. సృష్టిని సృష్టించినప్పుడు కూడా వాళ్ళు తండ్రి ఈ లోకమును సృష్టించాలనే చిత్తమును కలిగి ఉండి ఆయన మాటను విడుదల చేశారు. వెలుగు కలుగుగాక అని ఆయన మాట్లాడినప్పుడు దేవుని మాట అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు మొదటిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. దాని తర్వాత ఆ దేవుడు చెప్పిన ఆ మాటను పరిశుద్ధాత్ముడు తన గర్భంలో నుండి క్రియేట్ చేస్తారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏ పని చేసినా కూడా, ఈవెన్ మన రక్షణ కార్యము విషయంలో కూడా తండ్రి
తన చిత్తము కలిగి ఉన్నారు ఈ లోకాన్ని రక్షించాలని. ప్రభు అన్నారు, ఇదిగో నేను వచ్చి ఉన్నా తండ్రి నీ వద్దకు, నువ్వు నాకు ఒక దేహాన్ని ఇచ్చావు, ఇదిగో నేను నీకు బలులలోనూ బలి అర్పణల్లోనూ యాగాల్లోనూ నీకు సంతోషం లేదు, కాబట్టి ఇదిగో నేను వచ్చి ఉన్నా నీ చిత్తం చేయడానికని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత మనం చూసేది ఏంటంటే ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండి జరిగించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు ఏ రీతిగా కార్యాన్ని ఒక సంపూర్ణమైన యూనిటీలో, ఐక్యతలో కార్యాన్ని చేస్తారో, సో అదే స్వరూపంలో అదే పోలికలో సృష్టించబడిన మనము కూడా ఒక సంపూర్ణమైన ఐక్యతలో జీవించాలన్నది దేవుని చిత్తం. హల్లెలూయా. సో ఆయన మనలో పెట్టిన ఈ ఆత్మ కానీ, ఈ ప్రాణము, ఈ శరీరం యొక్క ఫంక్షన్స్ ఏంటి అని అంటే, ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది, దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. మన శరీరము తన పంచేంద్రియాల ద్వారా ఈ లోకంతో సంబంధం కలిగి ఉంటుంది. ముక్కు, నోరు ఇవన్నీ కలిపి, చెవులు, నాలుక, మన స్కిన్, టచ్, ఈ పంచేంద్రియాల ద్వారా, ఈ 5 సెన్సెస్ ద్వారా ఈ లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే మన ప్రాణము మన సెల్ఫ్తో సంబంధం కలిగి ఉంటుంది. సో ప్రాణంలో కూడా సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి. అవేంటంటే హార్ట్ ఉంటుంది ప్రాణంలో, అలాగే మైండ్ ఉంటుంది, అలాగే సెల్ఫ్ విల్ అనేది ఒకటి ఉంటుంది. నేను అనేది ఒక డెసిషన్, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, నేను ఇటు వెళ్తాను, నేను అటు వెళ్ళను. సో అనే ఒక డెసిషన్ మేకింగ్ అనేది సెల్ఫ్, నేను అనేది ఒకటి మన ప్రాణంలో ఉంటుందన్నమాట. హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే ఆత్మ ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా ఒక్కటే. ఎందుకంటే దేవుడు మనిషిని మట్టితో చేసి ఆయన నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు వాడు జీవించు ప్రాణి అయ్యను అని ఉంటుంది. When God breathed into him the breath of his life, man became a living soul. దేవుని యొక్క ఆ జీవవాయువుని మనిషిలోనికి ఊదినప్పుడు, నాసికారంధ్రాల్లో ఊదినప్పుడు మనిషిలోనికి ఒక ప్రాణము క్రియేట్ చేయబడింది. అలాగే దేవుడు చేసిన ఆ మట్టి మనిషిలోనికి జీవం వచ్చిందనమాట. సో మనిషి ప్రాణాత్మ దేహములు కలిగిన ఒక మనిషిగా తయారయ్యాడనమాట. హల్లెలూయా. అయితే దేవుని చిత్తం ఏంటి మనిషిని లోకంలో సృష్టించడానికి అని అంటే, మన ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉండి దేవుని యొక్క ఆజ్ఞను లేదా దేవుని యొక్క మాటను రిసీవ్ చేసుకొని దానిని మన ప్రాణమును ఏలాలని ప్రాణంలోనికి పంపించినప్పుడు మన హృదయము వివేకముతో దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని జ్ఞానముగా మార్చి మన మైండ్లో స్టోర్ చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. సో ఆ మైండ్లో మన జ్ఞానము అంటే, ఇక్కడ ఆర్ మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ అండర్స్టాండింగ్. అంటే మన ఎమోషన్స్ కానీ, తర్వాత మన అండర్స్టాండింగ్ అంటే వివేకమునకు స్థానముగా హృదయం ఉంది ఇక్కడ. అలాగే మైండ్ ఏంటంటే జ్ఞానమును దాచే స్థానం అన్నమాట. జ్ఞానం అక్కడ ఉంటుందన్నమాట. హల్లెలూయా. దాన్ని బట్టి మన సెల్ఫ్ విల్ అనేది మనము ఒకటి చేసుకొని మనము మన దేహాన్ని దాన్ని తీసుకొని వెళ్తామన్నమాట. సో మనం పెట్టిన ఈ సృష్టి క్రమము ప్రకారము మన ఆత్మ దేవుని మాటను రిసీవ్ చేసుకొని దేవుని మాటను మన హృదయము ద్వారా మన మైండ్లో జ్ఞానం కింద చేసి దాన్ని ఒక డెసిషన్ తీసుకొని మన శరీరాన్ని నడిపించేదిగా ఉంది. అలా నడిపించిన ఆర్డర్లో ఏం జరుగుతుందంటే, దేవుని చిత్తము, దేవుని రాజ్యము ఈ లోకంలోనికి రావాలని, మన ఆత్మ ద్వారా, ప్రాణము ద్వారా, దేహము ద్వారా దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలోకి రావాలని, దేవుని యొక్క చిత్తము ఈ లోకంలో జరగాలని, నీతి న్యాయములు కలిగిన దేవుని రాజ్యం ఈ లోకంలోకి రావాలని, శాంతి సమాధానాలు కలిగిన దేవుని రాజ్యం ఇక్కడ ఉన్నట్లయితే ఈ మనుషులందరూ కూడా సంతోషంతో, శాంతితో, న్యాయముతో, నీతితో జీవిస్తారన్నది దేవుని చిత్తం. అయితే ఇప్పుడు ఆదాము అవ్వని దేవుడు చేసి ఈ దీనిలో మన ఏదెను వనములో పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, సర్పం వచ్చి వారిని మోసగించి వారిని ఏం చేసిందంటే అక్కడ
తిరుగుబాటు చేసేలాగా వారిని ప్రోత్సహించింది. ఆ తిరుగుబాటు వల్ల వాళ్ళు ఏం చేశారు అని అంటే పాపంలో పడ్డారు. దానివల్ల వాళ్ళు దేవుని యొక్క జీవం నుండి సపరేట్ అయ్యారని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం నుండి చూసినట్లయితే ఈ వాక్యం అక్కడ కనపడుతుంది. వారు దేవుని యొక్క జీవం నుండి సపరేట్ అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ హృదయానికి గ్రుడ్డితనం కలిగింది, వారి వివేకానికి చీకటి కమ్ముకుంది. అలాగే వారి మైండ్ ఏమైపోయిందంటే అజ్ఞానముతోనూ వ్యర్థతతోనూ నిండిపోయిందనమాట. దిస్ ఈజ్ జస్ట్ ద ఇంట్రడక్షన్ ఐఎమ్ టెల్లింగ్ యూ బిఫోర్ ఐ గో ఇన్ టు ద మెసేజ్. సో అసలు మనం ఏమై ఉన్నామో మనకి తెలియాలి ముందు. అప్పుడు మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. హల్లెలూయా. సో అప్పుడు ఏమైపోయిందంటే మన హృదయం గ్రుడ్డిదైపోయి వివేకానికి చీకటి కమ్మి మన మైండ్ లోపలికి జ్ఞానము రావాల్సిన దానికి బదులుగా అజ్ఞానము, వ్యర్థత అనేవి చేరుకున్నాయి అన్నమాట. ఎందుకంటే మనిషి ఆత్మ ద్వారా జీవించడం మానేసి శరీరము ద్వారా జీవించడం మొదలుపెట్టాడు. అంటే మనిషి పైనుండి జీవించడం మొదలుపెట్టి క్రింద నుండి జీవించడం మొదలుపెట్టాడు. పైనుండి జీవించడం ఆపివేసి, ఎందుకంటే దేవుని జీవం నుండి అతను సపరేట్ చేయబడ్డాడు కాబట్టి. సో దానివల్ల ఏమైపోయింది అని అంటే మనిషి సాతానుకి స్లేవ్ అయిపోయాడు, బానిస అయిపోయాడు. అన్ని మరణం అతనిలోనికి వచ్చేసింది, అతని ప్రాణంలోనికి మరణం వచ్చింది. మీరు పాపంలో చనిపోయి ఉన్నారు అని దేవుని వాక్యం చెప్పినప్పుడు చనిపోయింది ఎవరంటే మన ప్రాణం, మన ఆత్మ కాదు. ఎందుకంటే ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది, ఆత్మకు చావు ఉండదు. అలాగే ఈ శరీరము కూడా ఎట్లా అంటే శరీరము కూడా అందరికీ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ ప్రాణము శరీరము రెండు కూడా చనిపోయాయి అన్నమాట మనిషిలో. హల్లెలూయా. అయితే దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి మనల్ని రక్షించడానికి ఆయన కుమారుణ్ణి, ఆయన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన మీద నీతిమంతుడిగా జీవించిన ఆయన మీద మన పాపం అంతటిని పెట్టి మన పాప శిక్షను సిలువలో ఆయన అనుభవించి ఆయన మనలను విడిపించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా మనకి ఏమిచ్చారు అని మనం అనుకుంటే అది ఆయన మనకు పాప క్షమాపణ తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఆయన మన శిక్షను అనుభవించారు కాబట్టి. దేవుడు ఒక తప్పుకి ఇద్దరిని శిక్షించరు. సో ఆయన మన శిక్షను అనుభవించారు కాబట్టి మనకి పాప క్షమాపణ వచ్చింది. నీతిమంతుడైన క్రీస్తు ఆయన మన పాపమును తన మీద వేసుకున్నారు కాబట్టి ఆయన నీతిని దేవుడు మనకిచ్చారు. హల్లెలూయా. సో క్రీస్తు కార్యము, శిలువ కార్యం వలన మనము క్షమించబడ్డాము, అంతేకాకుండా నీతిమంతులం అయిపోయాం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఆయన 40 దినాలు ఆయన శిష్యులతో ఉండి దాని తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి చేత మహిమపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ఆయనను తన సొంత కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నట్లుగా ఆయన్ని అన్ని నామాల కంటే పైనామంగా ఆయన నామమును చేసి భూమి ఆకాశముల మీద ఆయనకు సంపూర్ణమైన అధికారం ఇచ్చి ఆయన పాదముల క్రింద సమస్తమును పెట్టి ప్రతి మోకాలు ఆయన నామము పేరిట వంగాలని, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకోవాలని ఒక నియమము పెట్టి ఆయనను ఎంతగానో హెచ్చించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మన పరిస్థితి ఏంటి? లోకంలో క్షమించబడ్డాము, నీతిమంతులుగా చేయబడ్డాము, కానీ మన పరిస్థితి ఏంటి అంటే దేవుడు ఆయన కనికరము చొప్పున మనల్ని రక్షించడానికి మనలను తిరిగి జన్మింపచేశారు. తీతుకు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే మనము చేసిన నీతి క్రియలను బట్టి కాక ఆయన కనికరమును బట్టియే దేవుడు మనలను పునర్జన్మ స్నానము ద్వారాను మరియు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగించుట ద్వారాను ఆయన మనలను రక్షించను అని ఉంటుంది. హల్లెలూయా. సో మన రక్షణ కార్యక్రమంలో 2 భాగాలు ఉన్నాయి.
సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, దేవుడు మనల్ని ఎలా రక్షించారు అనంటే పునర్జన్మ స్నానము ద్వారాను మరియు పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలిగించుట ద్వారాను ఆయన మనల్ని రక్షించను అని చెప్తున్నారు. సో ముందుగా పునర్జన్మ స్నానము అంటే ఏంటి అంటే, పునర్జన్మ స్నానము అంటే మనము తిరిగి జన్మించడం. దేవుడు అంటే పాపంలో చనిపోయి ఉన్న మనలను దేవుడు తనకి మళ్ళీ తనతో రికన్సైల్ చేసుకోవడానికి దేవుడు ఏం చేశారంటే మనల్ని తిరిగి జన్మింపచేశారనమాట. అందుకే దేవుని వాక్యము యోహాను సువార్త 1:12 ఏం చెప్తుందంటే, ఎందరూ ఆయనను అంగీకరించిరో వారందరికీ మరియు ఎందరు ఆయన నామంలో విశ్వసించారో వారందరికీ కూడా తన కుమారులగుడికి ఆయన అధికారం ఇచ్చను అని ఉంటుంది అనమాట. తెలుగు బైబిల్లో పిల్లలు అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కుమారులగుడికి ఆయన అధికారం ఇచ్చను అని ఉంటుంది. వారు రక్తము ద్వారా పుట్టినవారు కాదు, వారు మనిషి ఇచ్చ వలన పుట్టినవారు కారు, లేదా శరీరిచ్చ వలన పుట్టినవారు కాదు, కానీ వారు దేవుని వలన పుట్టినవారు అని ఉంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి నికోడిమస్ అనే ఒక పరిసయుడు వస్తాడనమాట. ఒక పెద్ద ప్రొఫెసర్ వస్తారు ఆయన దగ్గరికి. ప్రభువా, నీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మేము ఏమి చేయాలి? నువ్వు నిజంగా దేవుని యొద్ద నుండి వచ్చావని నీ క్రియలను బట్టి నేను నమ్ముతున్నాను, లేకపోతే మనుషులు ఎవ్వరూ కూడా ఈ క్రియలు చేయలేరు. అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని ఆయన ప్రభువుని అడగడం మనం చూస్తూ ఉంటాం. అయితే అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, ఒకడు నీటి వలనను ఆత్మ వలన జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటారు. అంటే శరీరము ద్వారా జన్మించినది శరీరముగా ఉంటుంది, ఆత్మ ద్వారా జన్మించిన వాడు ఆత్మ అయి ఉన్నాడు అని చెప్తారు. హల్లెలూయా. మళ్ళీ మనం పేతురు పత్రిక 1 పేతురు 1:23 మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏముంటుందంటే, మీరు అక్షయ బీజమైన దేవుని వాక్యము వలన పుట్టినారు అని చెప్తుంది అక్కడ వాక్యము. అక్షయ బీజము వలన దేవుని వాక్యము అంటే ఎప్పటికీ నిలిచి ఉండే దేవుని వాక్యానికి మీరు పుట్టి ఉన్నారు అని చెప్తుంది. అలాగే యాకోబు పత్రిక 1:18 మీరు చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండవలనని దేవుడు తన సొంత సంకల్పము చొప్పున సత్యవాక్యమునకు మనల్ని కన్నారు అని చెప్తుంది. హల్లెలూయా. సో మనము తిరిగి జన్మించడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ కాదండి. ఇక్కడ తిరిగి జన్మించడం అనేది ఒక హ్యాపెనింగ్, నిజంగా జరిగింది అది. అంటే మనము ఎలాగ జన్మించాము తిరిగి అని అంటే, మనము దేవునికి జన్మించాము అని వాక్యం చెప్తుంది. అలాగే ఇంకా వివరంగా మనం చూడాలంటే, మనం అక్షయ బీజం అనే దేవుని వాక్యానికి లేదా సత్యవాక్యం అనే దేవుని వాక్యానికి మనము జన్మించినట్లుగా చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే దేవుడు మొదటిగా ఈ చెట్లను వీటన్నిటిని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక క్రమం పెట్టారు. అక్కడ ఏమని పెట్టారు అని అంటే, ప్రతి చెట్టులోనూ ఒక పండు, ఆ పండులో దాని విత్తనం ఉండేలాగా పెట్టారు. ఆ విత్తనాన్ని బట్టి మళ్ళీ అదే చెట్టుని తీసుకొని వచ్చేలాగా పెట్టారనమాట. అంటే మనము మామిడి చెట్టు విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు విత్తనం వేస్తే సపోటా చెట్టు, యాపిల్ తెస్తే యాపిల్ అదే వస్తుంది అనమాట. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మనము అక్షయ బీజం అనే దేవుని వాక్యానికి పుట్టామని చెప్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అక్షయ బీజం అనే దేవుని వాక్యానికి మనం ఏ రీతిగా పుట్టాము అని అంటే దేవుని యొక్క సువార్త, ఆయన సత్య సువార్త, ఆయన వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనము దాన్ని అంగీకరించి మన హృదయంలోనికి దాన్ని తీసుకొని దాని యందు విశ్వసించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు ఒక విశ్వాసాన్ని మనకు బహుమానంగా పంపించారు. ఆ విశ్వాసము ద్వారా మనం ఆ వాక్యమందు విశ్వసించినప్పుడు ఏం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఆ విత్తనం నుండి జన్మనిస్తున్నారు. ఇప్పుడు మనం విత్తనం భూమిలో నాటామనుకోండి, అది నాటితే చెట్టులాగా అవుతుంది, నాటకపోతే అలాగే ఉంటుంది. దానిలో జీవం ఉన్నా కూడా అందులో చెట్టు రాదు. అయితే మనము భూమిలో నాటినప్పుడు ఒక జర్మినేషన్ ప్రాసెస్ గుండా వెళ్తుంది. అది వెళ్ళి దానిలో నుండి నూతన జీవం అనేది
బయటకు వస్తుంది. అలాగే మనం దేవుని వాక్యాన్ని మనలోనికి తీసుకొని దేవుడిచ్చిన విశ్వాసము ద్వారా మనము దాన్ని నమ్మినప్పుడు అది ఎట్లా అయితే పరిశుద్ధాత్ముడు దానిలో నుండి ఒక నూతన జీవాన్ని తీసుకొని వస్తున్నారు. మనము పరిశుద్ధాత్మ ద్వారా మనము ఒక నూతనమైన వ్యక్తిగా మనం జీవిస్తున్నాము. ఒక నూతన జీవం మనలో వస్తుందన్నమాట. అంటే అది ఏమై ఉన్నది అని అంటే అక్షయ బీజం అనే దేవుని వాక్యం అంటే క్రీస్తు. దేవుని వాక్యం అంటే క్రీస్తు కదా. సో క్రీస్తులో నుండి పుట్టిన యొక్క ఆ నూతన జీవము, ఆ నూతన ఆత్మ ఎవరై ఉంటారండి? క్రీస్తే అయి ఉంటారు కదా. హల్లెలూయా. క్రీస్తులో నుండి, క్రీస్తు అనే బీజములో నుండి వచ్చిన ఆ నూతన జీవము క్రీస్తే అయి ఉంటారు. హల్లెలూయా. సో తండ్రి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరము చొప్పున, ఆయన గొప్ప ప్రేమ చొప్పున మన మీద, మనలో తిరిగి మనల్ని ఎలాగ జన్మింపచేశారంటే క్రీస్తు ఆత్మను మనలో జన్మింపచేశారు. మనలను క్రీస్తులో ఉంచి క్రీస్తు ఆత్మను మనలో జన్మింపచేశారు. హల్లెలూయా. అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా ఎవరున్నారు అని అంటే క్రీస్తు ఆత్మ జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనలో ఇప్పుడున్న బీజం ఏంటి అని అంటే, ఆ బీజము ద్వారా వచ్చిన కొత్త జీవము ఏంటి అని అంటే అది క్రీస్తు ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప ప్రేమ కదండి. ఆయన కుమారుని ఆత్మను ఆయన మనలో జన్మింపచేశారు. అలా జన్మింప చేయడం వల్ల మనకేం జరిగింది అని అంటే మన ఐడెంటిటీ మారిపోయింది. మనం ఈ లోకంలో ఏ పేరుతోనన్నా పిలువబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము క్రీస్తుల్లాగా మారిపోయాం. హల్లెలూయా. హల్లెలూయా. సో మన ఐడెంటిటీ మారిపోయింది. మనలోనికి ఏమొచ్చింది అని అంటే డివైన్ నేచర్ వచ్చింది. క్రీస్తు డివైన్ కాబట్టి, దైవవాక్యం అనేది డివైన్ కాబట్టి ఈ నూతన జీవము ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఇన్కరప్టబుల్, ఇట్ ఈస్ డివైన్ అండ్ ఇట్ ఈస్ ఈటర్నల్. అది ఎప్పుడు జీవించేదిగాను, అలాగే దైవ లక్షణములు కలిగిన దానిగాను, మనలోనికి ఇన్కరప్టబుల్గా, కరప్ట్ కానిదిగాను మనలోకి క్రీస్తు యొక్క ఆత్మను దేవుడు మనలో పెట్టి మన యొక్క ఐడెంటిటీ మార్చేసి మనల్ని ఏమని పిలుస్తున్నారంటే మీరు దేవుని కుమారులు అని పిలుస్తున్నారు. ఇంకొక వాక్యం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే యూదుడని కానీ గ్రీకుడని కానీ లేదు, లేదా బాండ్ అని కానీ ఫ్రీ అని కానీ లేదు, దాసుడని కానీ లేదు, స్త్రీ అని కానీ పురుషుడని కానీ లేదు, మీరందరూ క్రీస్తులో ఒక్కటిగా ఉన్నారు అని ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన స్త్రీ కానీ పురుషుడు కానీ వారందరూ ఇట్ ఈస్ నీదర్ మేల్ నార్ ఫీమేల్ అని ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ నాట్ నీదర్ మేల్ ఆర్ ఫీమేల్ అంటే మరి ఏంటిది? ఇట్ ఈస్ డివైన్. హల్లెలూయా. This is divine. We are a divine person in this world. చాలా కష్టంగా ఉంటుంది నమ్మడానికి, కానీ దేవుని వాక్యం ఇదే చెప్తుంది. దేవుడు మన కొరకు చేసింది ఇదే. We have divinity inside us. క్రీస్తు ఆత్మను కలిగి ఉన్న మనము డివినిటీని కలిగి ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. పురుషుడని స్త్రీ అని భేదం లేదు, అందరూ క్రీస్తులో ఒక్కటిగా ఉన్నారు. క్రీస్తునందు బాప్తిసం తీసుకున్న వారందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో క్రీస్తు మనలో ఉన్నారు, మనము క్రీస్తులో ఉన్నాము. దట్ ఈజ్ అవర్ రీబర్త్. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుందంటే ఎవరిలోనైతే క్రీస్తు ఆత్మ లేదో వాడు తన వాడు కాడు అని ఉంటుంది. అంటే క్రీస్తు ఆత్మ అనేది చర్చ్ని ఈ లోకం నుండి సపరేట్ చేస్తుంది అన్నమాట. దేవుడు ఈ లోకమును చూసినప్పుడు ఆయన కుమారులుగా క్రీస్తులుగా మనం ఆయన సంఘం కనబడుతున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా మృతులుగా కనబడుతున్నారు అన్నమాట. సో క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్న మనము దేవుని కొరకు సపరేట్ చేయబడి ఉన్నాం ఈ లోకంలో. అండ్ క్రీస్తు ఆత్మకి జెండర్ అనేది ఉండదు.
హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 నుండి చదివితే అక్కడ యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుని యొక్క పిల్లలమని మనం, కుమారులమని ఉంటుంది. దేవుని కుమారులమని మనం పిలువబడ్డానికి దేవుడు ఎంత గొప్ప ప్రేమను మన మీద కనబరిచినో చూడండి. ఈ లోకమునకు మనం ఎవరో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు కాబట్టి. కానీ బిలావుడ్, ప్రియమైన వారలారా, మనము దేవుని పిల్లలమై ఉన్నాము. క్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయనని ముఖాముఖిగా చూసినప్పుడు ఆయన ఎలాగున్నాడో మనము కూడా అలాగే ఉంటామని ఉంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చి ఉన్నారు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. మీలో ఉన్నది ఒక్కటే, మీ ఐడెంటిటీ ఒక్కటే, అది క్రీస్తు. అందుకే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు ఏముంటుందంటే, మీరు పరిశుద్ధులను, నిర్దోషులను, నిరపరాధులై ఉన్నారు ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో అని ఉంటుంది. ఎలా పరిశుద్ధులో? మనలో ఇంకా ఏమీ పరిశుద్ధత పొందినంత మార్పు అయితే మన జీవితాల్లో ఏముండదు. కానీ దేవుని దృష్టిలో మీరు పరిశుద్ధులను, నిర్దోషులను, నిరపరాధులు అని అంటున్నారు. ఎందుకంటే మన ఐడెంటిటీ మన స్పిరిట్తో ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. ఎవరైనా వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు ఆయన్ని ఏదో ఒక పేరుతో పిలుస్తారు. అయితే ఆయన చనిపోగానే ఏమంటారు? ఆ బాడీ ఇటు తీసురండి అంటారు. అవునా? అంటే నీ ఐడెంటిటీ ఎవరితో ఉంది అని అంటే నీ స్పిరిట్తో ఉంది. సో మనలో ఉన్న స్పిరిట్ ఏంటి అని అంటే, ఒకసారి అందరు చెప్పండి, నేను క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాను. క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉన్నాం, దేవుని కుమారులుగా ఈ లోకంలో ఉన్నాం. దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ఇన్ దిస్ వరల్డ్. దట్ ఈస్ వై యు ఆర్ హోలీ, అన్బ్లేమబుల్ అండ్ అన్రిప్రూవబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉన్నారు మీరు. హల్లెలూయా. సో దేవుడు ఒక ఆత్మను మనం పొందుకొని మనం ఏమి పొందుకున్నామంటే, మన ఆత్మకి రక్షణను పొందుకున్నాం. వి గాట్ ద సాల్వేషన్ ఆఫ్ అవర్ స్పిరిట్. కానీ మన ప్రాణమునికి ఇంకా రక్షణ రాలేదన్నమాట. ఎందుకంటే మన ప్రాణము పూర్తిగా కరప్ట్ అయిపోయి ఉంది. ఈ లోకంలో ఉన్న దురాశల వలనైనా, ఈ భయంకరమైన పాపంను బట్టి మన ప్రాణము భ్రష్టత్వంలో ఉంది. అయితే మనం అనుకుంటాం, ఇదేంటి, దేవుని రక్షణ పొందుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాము, మనము రోజు చర్చికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, మీటింగులకు వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఇంకా మన జీవితంలో ఆశీర్వాదం రావట్లేదేంటి? ఇంకా మనకి రోగాలు, ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి? మనము దేవుడు మనలో నివసిస్తున్నారు కదా, మనం ఎందుకు ఇంకా ఈ వేదనలో, ఈ శ్రమలో, ఈ టెన్షన్లో, ఈ బాధల్లో ఇంకా ఎందుకు మనం జీవిస్తున్నాము అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎంతకాలం యేసయ్యా అనుకుంటా ఉంటాం, విసుగుదల వచ్చేసి కదా, ఇంకా ఎంతకాలం యేసయ్యా ఈ శ్రమలు నాకు అనుకుంటా ఉంటాం. కానీ ఒకటి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కుమారునిగా మనం జన్మించినప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చారంటే కుమారత్వం ఇచ్చారు. మొదటిగా దేవుని కుమారులుగా మార్చారు. దాని తర్వాత నీతినిచ్చారు. మనకి నీతిమంతులుగా ఉన్నాం మనం ఈ లోకంలో. ఎందుకంటే మన ప్రాణం ఏం చేస్తుంది అన్న దాన్ని బట్టి కాదు, కానీ మనలో క్రీస్తు ఆత్మ ఉన్నది కాబట్టి మనము నీతిమంతులుగా ఉన్నాం. నీతిని మనకి బహుమానంగా దేవుడిచ్చారు క్రీస్తు ఆత్మ ద్వారా. అలాగే పరిశుద్ధతనిచ్చారు, అలాగే అక్షయతనిచ్చారు, అలాగే దైవ గుణములను మనలో డిపాజిట్ చేశారు. హల్లెలూయా. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, ఆయన అత్యధికములు అమూల్యమైన ఆయన వాగ్దానాలను మనకిచ్చి, ఆ వాగ్దానాల ద్వారా ఆయన దైవ గుణములలో మనల్ని పాలివారుగా చేశారు అని ఉంటుంది. హల్లెలూయా. అమూల్యములను, అత్యధికములు అయిన వాగ్దానాల ద్వారా ఆయన తన దైవ గుణములలో మనల్ని పాలివారుగా చేశారు. He has given us exceeding great and precious promises
whereby he made us meet to be partakers of his divine nature. ఆయన డివైన్ నేచర్లో మనం పాలు పొందుకునేలాగా మనలో ఆయన డివైన్ నేచర్ని ఆయన డిపాజిట్ చేశారు. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన నిత్య జీవాన్ని మనలో పెట్టారు. నిత్య జీవం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు అని ఉంటుంది వాక్యం. ఆ నిత్య జీవం ఎక్కడుంది అంటే ఆయన కుమారునిలో ఉంది. ఆయన కుమారుని కలిగి ఉన్నవాడు నిత్య జీవము కలవాడుగా ఉన్నాడు. ఆయన కుమారుని కలిగి ఉండని వాడు నిత్య జీవము లేనివాడుగా ఉన్నాడు. అదే చెప్తుంది అక్కడ వాక్యం. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన స్వాస్థ్యములో ఆయన పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేశారు. హల్లెలూయా. ఇన్ని గొప్ప ఆధిక్యతలు ఇంకా ఎన్నో దేవుడు మనకిచ్చారు, కానీ అవన్నీ మన జీవితంలో ఇంకా ప్రత్యక్షపరచబడట్లేదు కదా. ఇంకా ప్రత్యక్షపరచబడట్లేదు. ఎందుకని అని అంటే మన ప్రాణం అడ్డొస్తుంది దానికి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న జబ్బులన్నిటికీ మొదటి కారణం ఏంటంటే స్ట్రెస్, టెన్షన్. అది ఎక్కడ జరుగుతుంది అంటే మన ప్రాణంలో జరుగుతుంది, మన దేహంలో జరిగేది కాదు అది. సో మన ప్రాణంలో ఉన్న ఆ అన్రెస్ట్ ఏదైతే ఉందో అది దాని ఎఫెక్ట్ మన దేహం మీద పడి ఇవన్నీ కూడా ఈ జబ్బులు రోగాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ సాతానుడు అవ్వ ఆదాములను పాపంలో పడవేసినప్పుడు, వాళ్ళు టెంప్ట్ చేసి వాళ్ళని పాపంలో పడవేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన బహుమానం ఏంటంటే వాళ్ళల్లో భయం పెట్టాడు. వాళ్ళల్లో గిల్ట్ వచ్చేసింది, కండెమ్నేషన్ వచ్చేసింది. అందుకే వాళ్ళు దేవుడు పిలిచినప్పుడు పారిపోయి దాక్కున్నారు భయంతో. ఎందుకు అంటే వాళ్ళలో గిల్ట్ అండ్ కండెమ్నేషన్ వచ్చేసింది. మేము నగ్నంగా ఉన్నామని తెలిసిపోయింది, వాళ్ళకి తప్పు చేశామని తెలిసిపోయింది. సో ఈ రోజు కూడా మన ప్రాణంలో అదే పనిచేస్తుంది, ఆ భయము, ఆ గిల్ట్, ఆ కండెమ్నేషన్ ఎప్పుడు కూడా. దేవుడు మనల్ని మీరు నిర్దోషులు, పరిశుద్ధులు, నిరపరాధులు, నీతిమంతులు అని దేవుడు మనల్ని చెప్తూ ఉంటే మనము నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను ఈ ఆలోచనలోనే ఉంటాం. ఏదన్నా జరిగితే నా వల్ల ఏం తప్పు జరిగిందో, ఏం పాపం జరిగిందో అని ఆలోచిస్తామన్నమాట. అవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మన ప్రాణంలో నుండి వస్తున్నాయి. మన ప్రాణమునకు రక్షణ కావాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, 1 తెస్సలోనికల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో ఏమని చెప్తుందంటే, మీరు దేవుని యొక్క ఆయన కృపచేత మీ ప్రాణము, మీ దేహము, మీ ఆత్మ కూడా సంపూర్ణముగా శాంక్టిఫై చేయబడి, క్లెన్స్ చేయబడి ఆయన కొరకు నిర్దోషముగా, పరిశుద్ధముగా భద్రపరచబడాలి అని చెప్తుందన్నమాట. షుడ్ బి సాంక్టిఫైడ్ అండ్ క్లెన్స్డ్ హోల్లీ ఇన్ యువర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ అండ్ ప్రిజర్వ్డ్ బ్లేమ్లెస్ అంటు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే మన ప్రాణానికి ఒక్కడికి రక్షణ ఉంటే సరిపోదు, మన దేహానికి కూడా రక్షణ కావాలి, శాంక్టిఫికేషన్ కావాలి, క్లెన్సింగ్ కావాలి. అలాగే మన ప్రాణానికి మరి ముఖ్యంగా కూడా మనకి శాంక్టిఫికేషను, క్లెన్సింగ్ కావాలన్నమాట. ఇక్కడ ఎందుకంటే దేవుడి గురించి మనం చెప్పుకున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ఏదైనా పని చేయాలంటే దే వర్క్ ఇన్ కంప్లీట్ యూనిటీ. అండ్ ఇట్ ఈస్ ద సేమ్ ప్రిన్సిపల్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇన్ టు మ్యాన్ ఆల్సో. మన ప్రాణదేహ ఆత్మలు ఒక కంప్లీట్ యూనిటీతో జీవించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే కీర్తనల గ్రంథం 133వ అధ్యాయంలో ఈ వాక్యం ఏం చెప్తుందంటే, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన పరిమళ తైలము వలె, అంటే అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం వలె ఆయన గడ్డము క్రిందుగా కారి ఆయన అంగీల అంచు వరకు కారిన పరిమళ తైలం వలె ఉంది అని చెప్తుంది. అది ఇంకా ఎలా ఉంది అని అంటే, హెర్మోను కొండల మీద మంచు వలెను, అలాగే సియోను కొండల మీదకి దిగి వచ్చిన మంచు వలెను ఉంది అని చెప్తుంది. దాని నెక్స్ట్ వాక్యం ఏం చెప్తుంది అంటే, అక్కడ దేవుడు
ఆశీర్వాదమును శాశ్వత జీవమును నియమించును అని చెప్తుంది. అంటే మన ఆశీర్వాదానికి ఒక ప్లేస్ ఉంది. అది ఏంటి అనంటే క్రీస్తు ఐక్యతలోనికి రావడం. There the Lord commanded blessing, even life forevermore. ఎక్కడ అంటే క్రీస్తు యొక్క యూనిటీలోనికి మనం వెళ్ళినప్పుడు. అంటే ప్రధాన యాజకుడు అంటే ఇశ్రాయేలీల ప్రధాన యాజకుడు అహరోను, అయితే మన ప్రధాన యాజకుడు ఈ రోజున ఎవరు అని అంటే మన ప్రభు అయిన క్రీస్తు. ఆ క్రీస్తు ఐక్యతలోనికి మనం వచ్చినప్పుడే ఆ ఆశీర్వాదము మరియు శాశ్వతమైన జీవము మనలో మేనిఫెస్ట్ అవుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. ఎందుకు మన జీవితాల్లోకి ఆశీర్వాదాలు రావడం లేదంటే ఇదన్నమాట కారణం. మన ప్రాణదేహాత్మలు ఐక్యతలో ఉన్నప్పుడే మన జీవితంలోకి జీవం వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి. అయితే ఈ ప్రాణం ఏం చేస్తుందంటే అడ్డుపడుతుంది మనకి. ఆత్మ ఒకటి చెప్తుంటే ప్రాణం ఇంకొకటి చెప్తా ఉంటుంది మనకి. ఆత్మానుసారంగా జీవించాలి అని అంటే ఈ ప్రాణము శరీరానుసారంగా నడిపిస్తూ ఉంటుంది మనల్ని. అయితే దేవుడు దానికి ఇచ్చిన సొల్యూషన్ ఏంటి అని అంటే డెత్. దిస్ కరప్టెడ్ సెల్ఫ్ హ్యాస్ టు డై, దిస్ కరప్టెడ్ సోల్ హ్యాస్ టు డై. అంటే ఆ డెత్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే క్రీస్తులో జరిగింది, దేవుని కృప వలన. అయితే మనం ఏం చేయాలి అని అంటే మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నామని మనం అనుకోవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుందంటే మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నారని ఎరుగరా? Reckon yourself that you are dead, your body is dead, your body of sin is dead అని ఉంటుంది. అంటే దాని కొరకు దేవుడు మనకి పంపించినది ఏంటంటే ఇందాక మనం తీతుకు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుకున్నాం అంటే దేవుడు మనము చేసిన నీతి క్రియలను బట్టి కాక ఆయన కనికరము చొప్పుననే ఆయన పునర్జన్మ స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను రక్షించను అని మనం చదువుకున్నాం కదా. సో పునర్జన్మ స్నానము అంటే రీబర్త్ అని చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలుగజేయడం అని అంటే మన ప్రాణాలను రక్షించడం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో తండ్రి అయిన దేవుడు మనల్ని తిరిగి జన్మింప చేసిన తర్వాత ఆయన తన పరిశుద్ధాత్మను మనలోనికి పంపిస్తున్నారు. ఆ ఆత్మ ద్వారా మన ప్రాణాలకు రక్షణ కావాలన్నది ఆయన చిత్తమై ఉన్నదన్నమాట. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రాణాలకు ఏ విధంగా రక్షణ కలుగుతుంది? మనం అనుకున్నాం మన ప్రాణంలో ఒక హృదయం ఉంది, ఒక మైండ్ ఉంది, ఒక సెల్ఫ్ ఉంది అని మనం అనుకున్నాం. అయితే ఈ హృదయము గ్రుడ్డిదైపోయింది, వివేకమునకు చీకటి కమ్ముకుంది, మన మైండ్ అజ్ఞానంతో వ్యర్థతతో నిండిపోయింది అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి చదివితే ఆ వాక్యం ఉంటుంది అక్కడ. అయితే దేవుడు తన పరిశుద్ధాత్మను మనలోనికి పంపించారు. అయితే దానికి ముందుగా మనకి ఒక వాక్యం కనబడుతుంది ఇక్కడ. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు తండ్రికి ప్రార్థిస్తున్నారు. అక్కడ ఏమని ప్రార్థిస్తున్నారంటే తండ్రి మీ సత్యము చేత వీరిని పరిశుద్ధపరచుము అని ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధత ఎక్కడ కావాలి? మనకి మన ప్రాణానికి కావాలి, మన సోల్కి కావాలి. ప్రియుడా నీ ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారము అని ఉంటుంది మనకి తెలుగు బైబిల్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్ యూ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బీ ఇన్ గుడ్ హెల్త్ అని ఉంటుంది. అంటే నీ ప్రాణము ప్రాస్పర్ అవుతున్న కొద్దీ నువ్వు అన్ని విషయాల్లో కూడా ప్రాస్పర్ అయ్యి మంచి ఆరోగ్యంతో ఉండు అని అర్థం అన్నమాట అక్కడ. అయితే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే తండ్రి వీరిని మీ సత్యముతో పరిశుద్ధపరచుము. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము అని చెప్తున్నారు. నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ మనలో నింపుకుంటూ ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అని అంటే మన ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తుంది అన్నమాట. మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవుని కార్యం అక్కడ
జరుగుతుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ అని. నీ లోపల దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఉండనివ్వండి అని చెప్తా ఉన్నారనమాట. అంటే మనము దేవుని వాక్యాన్ని మనం ఎంతగా చదువుకుంటూ వెళ్తుంటే అంతగా మన ప్రాణము శుద్ధి చేయబడుతూ ఉంటుంది, పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. సో మన ప్రాణానికి రక్షణలో అది మొదటి భాగము. మన ప్రాణము ముందుగా దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచబడాలి. ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఏముంటుందంటే, ప్రభు అయిన క్రీస్తు తన సంఘమును ఎంతగానో ప్రేమించి వారు తన ఎదుట ఎటువంటి మచ్చ కానీ ముడత కానీ అటువంటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఉండాలని వారిని నీరు అనే వాక్యం అనే నీటితో ఉదక స్నానం చేయించారని ఉంటుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యమును నీటిగా చెప్పబడ్డారని చూపిస్తున్నారనమాట. హల్లెలూయా. సో వాక్యము నీటితో కూడా పోల్చబడుతుందన్నమాట. హల్లెలూయా. ఇందాక యేసు ప్రభు నికోడిమస్తో అంటారు కదా, మీరు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించాలి అని అంటే మీరు వాక్యము ద్వారాను ఆత్మ ద్వారాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నదన్నమాట. సో వాక్యం అనే నీటితో ప్రభు మనకి ఉదక స్నానం చేస్తున్నారు అనేసి ఉంటుంది అక్కడ వాక్యము. సో వాక్యముతో ముందు మనము పరిశుద్ధపరచబడాలి. దాని తర్వాత మనలో వాక్యం మెండుగా ఉన్నప్పుడు తండ్రి మనకు పరిశుద్ధాత్మను పంపిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన తనకు తానుగా ఏమీ మాట్లాడరని చెప్తారు ప్రభు. ఆయన తనకు తానుగా ఏం మాట్లాడరు, ఏమి వింటారో అదే మాట్లాడతారు. ఆయన నన్ను మహిమపరుస్తారు, నాలో ఉన్నది తీసి మీకు చూపిస్తారు అని ఉంటుంది. ఆయనలో అంటే దేవుని వాక్యంలో ఉన్నది తీసి ఆ వాక్యం యొక్క ప్రత్యక్షతను ఆ సత్యాన్ని మనకిచ్చి ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారనమాట. మనలో వాక్యం లేకుండా మనం పరిశుద్ధాత్మను కావాలని మనం అడిగినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాక్య ప్రత్యక్షతనివ్వడానికే పరిశుద్ధాత్మ తండ్రి మనలోనికి వస్తున్నారు. మనకు శక్తినివ్వడానికి, బలమునివ్వడానికి, వాక్య ప్రత్యక్షతనివ్వడానికి. సో వాక్య ప్రత్యక్షత అంటే ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే అక్కడ పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో మీ కొరకు నేను ఎంతగానో దేవునికి ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మానక ప్రార్థిస్తున్నాను. ఏమని అని అంటే దట్ ద గాడ్ విల్ గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్. దేవుడు మీకు జ్ఞానము గల ఆత్మనిచ్చి వాక్య ప్రత్యక్షతనిచ్చి మిమ్మలను జ్ఞానముతో తెలివితో నింపాలని. విజ్డమ్ అంటే దేవుని జ్ఞానము, దేవుని వాక్యం అంతా కూడా ఇట్స్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. అలాగే అండర్స్టాండింగ్ అంటే మనం వివేకము అని ట్రాన్స్లేట్ చేస్తారు బైబిల్లో. మళ్ళీ దేవుని గూర్చిన జ్ఞానము అనే ఉంటుంది, నాలెడ్జ్ అంటారు దాన్ని. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనేది తెలుగులో మళ్ళీ ఒక్కొక్కసారి జ్ఞానముగా ట్రాన్స్లేట్ చేయబడి ఉంటుంది, ఒక్కొక్కసారి తెలివిగా ట్రాన్స్లేట్ చేయబడి ఉంటుంది ప్రోవర్బ్స్లో అక్కడ చూసినట్లయితే. సో మనకు కావాల్సిన పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తారంటే మనలో ఉన్న వాక్యాన్ని తీసి దాన్ని అంటే ఆ వాక్యము జ్ఞానమై ఉన్న ఆ వాక్యాన్ని తీసి ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని అంటే రెవల్యూషన్ ఇచ్చి మనకి దేవుని జ్ఞానముతో మనల్ని నింపుతారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే మన హృదయ నేత్రాలు వెలిగించబడతాయి. ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ షల్ బి ఓపెన్ అని. మన హృదయము ఈజ్ అ సీట్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో మన హృదయం యొక్క నేత్రాలు వెలిగించబడి ఆ వాక్య ప్రత్యక్షతలో నుండి మన హృదయము ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని గ్రహించి దాన్ని మన మైండ్లో స్టోర్ చేస్తుంది అన్నమాట. సో దేవుని జ్ఞానముతో మన మైండ్ నిండినప్పుడు ఏం జరుగుతుందంటే అది నూతన పరచబడుతూ ఉంటుంది. ఇట్ రిన్యూస్ అవర్ మైండ్. అంటే అంతకు ముందంతా మైండ్లో ఏముంది? అజ్ఞానము, వ్యర్థత, ఈ లోకానికి సంబంధించిన అబద్ధపు జ్ఞానము,
చెత్త అంతా కూడా ఉంది కదా. సో దాన్ని అంతటిని బయటకు పంపించేసి దేవుని జ్ఞానముతో మనల్ని నింపుతుందన్నమాట పరిశుద్ధాత్మ. ఆ దేవుని జ్ఞానము మన లోపలికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆ దేవుని జ్ఞానము వలన మనం విశ్వాసంలో ఎదుగుతాం. మనం విశ్వాసంలో ఎదిగినప్పుడు మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తామన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఇశ్రాయేలీల అవిశ్వాసము చేత ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. మనమైతే విశ్వాసము చేత ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాము అని ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు అంటారు, దెర్ ఈజ్ అ రెస్ట్ అంటు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు ఒక విశ్రాంతి నిలిచి ఉంది. సో లెట్ us labor to enter into that rest అంటారు. ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనము ప్రయాసపడదుము అంటారు. సో మనము ఏమి చేయడానికి, దేవుని పని చేయడానికి కాదు ప్రయాసపడాల్సింది, కానీ దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి ప్రయాసపడాలి. అంటే దేవుని విశ్రాంతి ఎలాగ వస్తుంది మనకి అని అంటే, మనం వాక్యముతో మనల్ని నింపుకున్నప్పుడు, పరిశుద్ధాత్మని ద్వారా అంటే పరిశుద్ధాత్మని పొందుకొని కూడా చాలామంది ఆయనతో సహవాసం చేయరు. దానివల్ల పరిశుద్ధాత్మను పొందుకునే ఉపయోగం ఉండదు. పరిశుద్ధాత్మ సహవాసంలో, ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, పరిశుద్ధాత్మ మనకు వాక్య ప్రత్యక్షతనిచ్చి, ఆ వాక్య ప్రత్యక్షతనిచ్చినప్పుడు మన హృదయము ఆ వివేకము ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుకొని అది మన మైండ్లో స్టోర్ చేయడం వల్ల మన మైండ్ నూతనపరచబడి విశ్వాసంలో ఎదిగి దాని తర్వాత విశ్రాంతిలో ప్రవేశిస్తుంది అన్నమాట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇదే దేవుని పని, ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచడమే. హల్లెలూయా. నేను కూడా బిజినెస్లో చాలా బిజీగా ఉన్నప్పుడు నాకు బాధేస్తూ ఉండేది, అయ్యో నేను దేవుని పని ఏం చేయట్లేదు అని. అయితే దేవుని సన్నిధిలో మాత్రం నేను చాలా సమయం గడపడానికి దేవుడు కృపనిచ్చేవారు. పొద్దున్న లేవగానే ఫస్ట్ నేను ప్రేయర్ రూమ్లోకి వచ్చేసి అక్కడే ఒక 3-4 గంటలు నేను ప్రేయర్ చేసుకొని బయటకు వస్తాను అన్నమాట. అయితే నేను ఒకసారి తండ్రితో అంటా ఉన్నా, తండ్రి నేను మీ పని ఏం చెయ్యట్లేదు, నేను నా పనిలో నేను బిజీగా తిరుగుతున్నా తప్ప మీ పని నేనేం చెయ్యట్లేదు అని బాధేస్తుంది నాకు. అంటే తండ్రి ఏం చెప్పారంటే, నువ్వు ఇక్కడ కూర్చొని, గదిలో కూర్చొని నువ్వు భాషల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు నా పని చేస్తున్నావు అని చెప్పారు. అది ఒక గొప్ప మర్మం అన్నమాట. అంటే మనం భాషల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 6-9 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, లెట్ ద హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ బీ ఇన్ యువర్ మౌత్ అండ్ ద double-edged sword in your hand to take vengeance upon the heathen and punishments upon the people, to bind their kings with chains and their nobles with fetters of iron, to execute the judgment written. This is the honor that the Lord has given to all his saints. అంటే దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు, ప్రధాన స్తోత్రములు మీ నోటను, ఆయన 2 అంచులు గల ఖడ్గము మీ చేత మీరు ఉన్నప్పుడు, అంటే మీరు దేవుణ్ణి మీ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ, మీరు భాషల్లో మాట్లాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, వాక్యాన్ని కన్ఫెస్ చేస్తూ, దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ అన్యజనులకు ప్రతిదండన కలుగుతుందంట. వారి ప్రజలు శిక్షించబడుతున్నారంట, వారి రాజులకు ఇనుప సంకెళ్ళు పడుతున్నాయంట, వారి ప్రధానులను ఇనుప గొలుసులతో మనం బంధిస్తున్నామంట. అంటే సాతానుడి యొక్క ఏజెంట్స్, ఈవిల్ స్పిరిట్స్ ఎవరైతే మన సంతోషాన్ని పాడు చేస్తున్నారో, మనకి శాంతి లేకుండా చేస్తున్నారో, కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ పెడుతున్నారో, ఆశీర్వాదాలను మనము, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మనం పొందకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారో, మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో, మనకు ఆటంకముగా ఉన్నారో, వారికి ఏం జరుగుతుందంటే, మన గదిలో మనం కూర్చొని మనం భాషల్లో మాట్లాడుతున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, లేదా ఆరాధిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం కన్ఫెస్ చేస్తున్నప్పుడు, ప్రొక్లెయిమ్ చేస్తున్నప్పుడు, డిక్లేర్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, వాటికి సంకెళ్ళు పడుతున్నాయి. ఇనుప సంకెళ్ళు, ఇనుప గొలుసులతో వాడు బంధించబడుతున్నాడంట.
ఒకసారి ఒక సిస్టర్ వచ్చారు నా దగ్గరికి, పాపం ఆమె హస్బెండ్ చనిపోయారు, తర్వాత వాళ్ళ కొడుకు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో నా దగ్గర వచ్చి ఒక చోట మీటింగ్లో ఉంటే, అమ్మ నా కొరకు ప్రార్థించండి అన్నారు. అంటే మీరు పరిశుద్ధాత్మ అనాయింటింగ్ అయ్యిందా అమ్మా, మీకు భాషల్లో మాట్లాడతారా? మాట్లాడతారు. మరి ఆయుధాలన్నీ మీ దగ్గర పెట్టుకొని నన్ను ప్రార్థన చేయమంటారేంటి అన్నాను నేను. వాడిని బంధించే ఆయుధాలు మీ దగ్గరే ఉన్నాయి. వాడిని ఇనుప గొలుసులతో ఇనుప సంఖ్యలతో బంధించే ఆయుధాలు, దేవుని యొక్క వాక్యం అనే రెండంచుల గల ఖడ్గం మీ దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రాలు చెప్పే నోరు మీ దగ్గరే ఉంది. ఎవరి యుద్ధం వాళ్ళని చేసుకోవాలి. ముందు మనందరికి అదొక అలవాటు ఉంటుంది, నా కోసం ప్రార్థన చేయండి. మన కోసం మనం ప్రార్థన చేసుకుంటే చాలు, అన్నీ మన ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వచ్చేస్తాయి. మంచిదే, అభిషిక్తులతో ప్రార్థన చేయించుకుంటే మంచిదే, ప్రార్థన సహాయం కోరితే మంచిదే. కానీ దానికంటే ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. మనము వాక్యాన్ని చదువుకోవాలి. మనం వాక్యంతో నింపబడాలి. దాని ద్వారానే మనం పరిశుద్ధపరచబడి మనము మన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. కానీ పక్క వాళ్ళు ప్రార్థన చేసినంత మాత్రాన మనము, అది యాడెడ్ బోనస్ అది. కానీ ముందు మనం స్ట్రాంగ్ ఉండాలి, ఎవరికి వాళ్ళు. ఎంతమంది భాషల్లో మాట్లాడతారు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి, అడగండి. పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వండి తండ్రి అని అడగండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మీ పిల్లలు రొట్టె అడిగితే రాయినివ్వరు కదా, మీరు గుడ్డు అడిగితే తేలునివ్వరు, చేపను అడిగితే పామునివ్వరు కదా. మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి ఎంత ఎక్కువగా మీకు గుడ్డునిస్తారు, బ్రెడ్నిస్తారు, చేపనిస్తారు అని ఉండదు. మరి ఎంత ఎక్కువగా మీకు పరిశుద్ధాత్మనిస్తారు అని ఉంటుంది. పరిశుద్ధాత్మని ఇవ్వడం అనేది దేవుని చిత్తం. మన కొరకే దేవుడు పరిశుద్ధాత్మని లోకానికి పంపించారు. ఈ భూమి మీదకి పెంతెకోస్తు దినమందు శిష్యుల మీదకి పంపించారు. ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను పొందుకునే హక్కు ఉంది. దేవుడిచ్చారు ఆ హక్కు. అయితే మనం నమ్మాలి, అడగాలి. మీరు అడిగినప్పుడు మరి ఎంత ఎక్కువగా మీకు పరిశుద్ధాత్మని ఇస్తారు అని ఉంటుంది వాక్యం. హల్లెలూయా. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ అనేది ఒక గొప్ప వరం దేవుడు మనకి ఇచ్చింది. మనం పొందుకోవాలి దాన్ని. వాక్యాన్ని చదువుకుంటూ వాక్యంతో మనం నింపబడి దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మరి ఎంత ఎక్కువగా, అంటే మనం మన పిల్లలకి గుడ్డునివ్వడం, బ్రెడ్నివ్వడం, ఫిష్నివ్వడం ఎంత మామూలో, ఎంత సాధారణమో, మన పరమ తండ్రికి, మన పరలోకపు తండ్రికి పరిశుద్ధాత్మనివ్వడం అంత సాధారణం మన కొరకు. అయితే మనం విశ్వసించాలి. వాక్యంతో నింపబడి మనము తండ్రిని అడిగినప్పుడు మనందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటాం. నేను నా గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు పరిశుద్ధాత్మతో నింపారు. నా మీద ఎవరు చేతులు కూడా పెట్టలేదు. మనం అడగాలి అంతే. మన తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు కదా, ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎటువంటి ప్రేమను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయన్ని మన కొరకు పంపించి ఆయన యందు విశ్వాసం ద్వారా మనల్ని రక్షించి ఆయన శిలువ శ్రమలకు అప్పగించిన తండ్రి ప్రభు అయిన క్రీస్తుని ఎక్కువ ప్రేమిస్తున్నారా, మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా? మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది, ఆయన నలుగగొట్టుట ఆయనకి ఇష్టమాయను అని. క్రీస్తుని నలుగగొట్టుట ఆయనకి ఇష్టమాయను. వేదన, ప్రభు అయిన క్రీస్తు మనిషిగా పుట్టారు కాబట్టి ఎంత వేదన పడ్డారు అని అంటే, ఆయన ఆ వేదన ఎక్కడి నుండి వచ్చిందంటారు? అది ప్రాణంలో నుండి వచ్చింది. అది ప్రాణమునకు జరిగే పోరాటం, ఆత్మకు ప్రాణానికి జరిగిన పోరాటం. కానీ ప్రభు దేవుడు కదా, ఆయన ఎందుకంత అంటే ఆయన మనిషిగా వచ్చారు కదా. ఆయన నిశ్చయముగా దేవదూతల స్వరూపాన్ని తీసుకోలేదు, ఆయన అబ్రహాము కుమారుని స్వరూపాన్ని తీసుకున్నారు.
మనకిలాగా జీవించారు, కానీ ఒక పాపము లేకుండా జీవించారు. ఆ శారీరక బలహీనత ఆయన అనుభవించారు మన కొరకు. ఎంతగా వేదన పడ్డారు అని అంటే ఆయన శిష్యులతో చెప్తున్నారు, నా ప్రాణం మరణమగునంతగా వేదన పడుతుంది, నాతో కూడా ప్రార్థన చేయండి మీరని శిష్యులను ప్రార్థించమని అడిగారు. ఇవన్నీ తండ్రి అయిన దేవుడు చూస్తూనే ఉన్నారు కదా. ఎంత ప్రేమ దేవునికి మన మీద. ఆయన శిలువలో అర్పించింది ఏంటి అంటే, మొదటిగా ప్రభువు ఆయన ప్రాణాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించారండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ఆయన ప్రాణమును పాప పరిహారార్థ బలిగా నీవు అర్పించినప్పుడు, అంటే తండ్రి అర్పించినప్పుడు ఆయన ఏం చూస్తున్నారు అని అంటే, హీ సీస్ హిస్ సీడ్ అంట. ఆయన హీ సీయింగ్ హిస్ సీడ్. మనల్ని చూస్తున్నారంట. మనము ఆయన సీడ్ కదా, మనల్ని చూస్తున్నారు. హీ షల్ ప్రొలాంగ్ హిస్ డేస్. మన ద్వారా ఆయన జీవించాలి అనే దాన్ని ఆయన చూస్తున్నారంట. అండ్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ షల్ ప్రాస్పర్ ఇన్ హిస్ హ్యాండ్ అని ఉంటుంది. హల్లెలూయా. He shall see the travel of his soul and shall be satisfied అని ఉంటుంది. ఆయన తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందుతున్నాడంట. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే వాక్యంలో నుండే అర్థం చేసుకోగలమండి. ఆ వాక్యాన్ని మన లోపల నింపుకోపోతే మనకేమో అర్థం కాదు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతే మనం విశ్రాంతిలో ప్రవేశించలేము. దేవుని జ్ఞానముతో మనం నింపబడకపోతే మనం విశ్వాసంలో ఎదగలేము. విశ్వాసంలో ఎదగనప్పుడు మన ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, వాళ్ళని దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలీలు పాలు తేనెలు కారే కానాను దేశానికి వెళ్ళాలంటే 3 రోజులే. అయితే వాళ్ళు ఫిలిస్తీ దేశం గుండా వెళ్ళాలి. సో ఫిలిస్తీ దేశం గుండా వెళ్తే వాళ్ళు ఆ యుద్ధానికి భయపడి వాళ్ళు మళ్ళీ తిరిగి బానిసత్వంలోకి వెళ్ళిపోతారేమో అని దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రపు అరణ్యంలో నుండి, ఎడారిలో నుండి ఆయన్ని నడిపించారంట. అయితే ఆ ప్రయాణం ఎన్ని రోజులు అంటే అది కేవలం 11 రోజులేనంట. కానీ ఇశ్రాయేలీలు ఎన్ని రోజులకు ప్రవేశించారంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు ఎదురు తిరుగుతూ ఉన్నాయి ప్రతిసారి. దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచట్లేదు. అంటే అందుకే దేవుని వాక్యం 103వ దావీదు కీర్తనలో 7వ వచనంలో ఏం చెప్తుందంటే, ఆయన తన మార్గంలను మోషేకి తెలియచేసను, తన క్రియలను ఇశ్రాయేలీల వారికి తెలియచేసను. అంటే ఇశ్రాయేలీలు దేవుని క్రియలను చూస్తున్నారు, కానీ ఆయన మార్గాలను తెలుసుకోవట్లేదు. ఫుడ్ పెట్టినప్పుడు హ్యాపీగా ఉన్నారు, దొరకకపోతే తిట్టుకుంటున్నారు. అంటే దేవుని మార్గము తెలుసుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలిసేది, ఓపిక పట్టడం తెలిసేది, దేవుని మీద ఎదురు చూడడం తెలిసేది. ఆయన మార్గాన్ని తెలుసుకోలేకపోయారు కాబట్టి గొనుక్కుంటూ సనుక్కుంటూ మోషేని హింస పెడుతూ వచ్చారు. అలాగే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు కాబట్టి 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి 3 రోజుల్లో వెళ్ళాల్సిన దానికి. అదే నేను ఆలోచిస్తూ ఉన్నా అనమాట. 3 రోజులు ఒకవేళ వాళ్ళ ప్రాణాలు రక్షణ కలిగి వాళ్ళు విశ్వాసంతో, దేవుని మీద విశ్వాసంతో వెళ్ళినట్లయితే 3 రోజుల్లో అది స్వాధీనం చేసుకునేవాళ్ళు వాళ్ళు. మన జీవితంలో కూడా మన ప్రాణాలకి రక్షణ లేకపోవడం వలన, అంటే మన ప్రాణాలు వాక్యము చేత శుద్ధి చేయబడకపోవడం వలన, వాక్య ప్రత్యక్షతలో ఉన్న జ్ఞానాన్ని మనం పొందుకోకపోవడం వలన మనము కూడా విసిగిపోయి సనుక్కుంటూ గొనుక్కుంటూ మన జీవితాన్ని సాగిస్తున్నామేమో. అందరికి వస్తాయి శ్రమలు, నాకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి. అయితే దేవుని యొక్క విశ్వాసం మనలో ఉన్నప్పుడు కొంచెం కొనుక్కున్న మళ్ళీ ఎదురు చూస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ప్రాణాలకి రక్షణ లేక మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఇంకా పొందుకోలేకపోతున్నామేమో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన మనలను క్రీస్తులో
పరలోకంలో ఉన్న క్రీస్తులో ఆయన మనలను క్రీస్తులో ప్రతి ఆత్మీయ ఆశీర్వాదముతో ఆశీర్వదించారు అని ఉంటుంది. అంటే మనకి ఈ లోకంలో మనము ప్రాస్పరస్గా, సమృద్ధిగా జీవించడానికి కావలసిన ప్రతి ఆశీర్వాదము కూడా ఆయన మనల్ని క్రీస్తులో ఆశీర్వదించారు. ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి, మనం క్రీస్తులో తిరిగి జన్మించాం కాబట్టి, క్రీస్తును మనం ధరించుకొని ఉన్నాం కాబట్టి. కానీ ఆ ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఎందుకు, మాకు శరీర ఆశీర్వాదాలు అవసరాలు కావాలి కానీ అని అనుకుంటున్నారేమో. ఆత్మీయ ఆశీర్వాదాల్లో నుండే మనకి ఈ లోకంలోకి మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు తన శిలువ కార్యాన్ని ముగించి తండ్రి వద్దకు ఆరోహణుడై వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా, అక్కడ దేవదూతలు 24 మంది పెద్దలు, కెరూబులు, వాళ్ళందరూ ఒక వేల కొలది దేవదూతలు అని ఉంటుంది. వాళ్ళందరూ క్రొత్త పాట పాడుతున్నారు. ఏంటంటే, ఈయన వధించబడిన దేవుని గొర్రెపిల్ల, ఈయన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును మహిమయు ఘనతయు ఆశీర్వాదములు పొందనర్హుడు అని దేవుళ్ళు అక్కడ వాళ్ళు పాట పాడుతున్నారనమాట. అంటే అవి ఏంటి అని అంటే, కీర్తనల గ్రంథము 68:18 వచనం అక్కడ ఏమని ఉంటుందంటే వాక్యము, ఆయన మనుషుల కొరకు బహుమానాలు తీసుకున్నారని ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మనుషులకు బహుమానాలు ఇచ్చెను అని ఉంటుంది. అంటే ఈ బహుమానాలన్నీ శక్తి కావాలి కదా మనకి. మనం ఏమి చేయాలన్నా మనకి శక్తి కావాలి, మనకి ఐశ్వర్యం కావాలి, జ్ఞానము కావాలి, బలము కావాలి, ఘనత కావాలి, మహిమ కావాలి, ఆశీర్వాదం. సో అవన్నీ కూడా క్రీస్తు ప్రభు మన కొరకు, ఆయన ఆల్రెడీ మహిమపరచబడి ఉన్నారు అక్కడ, మన కొరకు అవన్నీ పొందుకొని మన కొరకు వాటిని పంపించారు. అయితే అవి మనం పొందుకోవాలి అని అంటే మన ప్రాణాలను విశ్రాంతిలోకి నడిపించాలి, దేవుని జ్ఞానముతో నింపి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఒకటి, రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. ఏముంటుందంటే, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ ఆత్మ నీతి విషయమై జీవించుచున్నది, కానీ మీ శరీరము పాప విషయమై మృతమై ఉన్నది అని ఉంటుంది. అంటే మీరు తిరిగి జన్మించారు, మీలో క్రీస్తు ఉన్నారు, క్రీస్తు ఆత్మను మీరు కలిగి ఉన్నారు. కానీ మీరు ఎలా ఉన్నారంటే, మీ ఆత్మ జీవిస్తుంది కానీ మీ శరీరము పాపము విషయమై మృతమై ఉంది అని ఉంటుంది. అయితే 11వ వచనం ఏముంటుందంటే, క్రీస్తును మృతులలో నుండి లేపినవని ఆత్మ మీలో ఉన్న ఎడల, మీలో నివసించుచున్న ఎడల క్రీస్తుని మృతులలో నుండి లేపినవాడు మృతమైన మీ శరీరాలకు కూడా జీవం ఇస్తారు అని ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఇస్తారు మన ప్రాణానికి విశ్రాంతి వచ్చిందంటే మన దేహానికి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అన్నమాట. అది అసలు ఆరోగ్యానికి కారణం. మన ప్రాణంలో విశ్రాంతి ఉందంటే మన దేహంలో సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. డిసీజ్ అంటారు కదా ఇంగ్లీష్లో, జబ్బులని డిసీజ్ అంటారు. డిసీజ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? డిస్ఈజ్ అంటే ఈజ్ లేకపోవడం, అంటే నెమ్మది లేకపోవడం, విశ్రాంతి లేకపోవడం. అది ఎక్కడ జరుగుతుంది? మన మైండ్లో జరుగుతుంది కదా. ఆ మైండ్లో జరిగి అది ఆ డిస్కంఫర్ట్, ఆ డిసీజ్ ఏదైతే ఉందో, అది అన్రెస్ట్ ఏదైతే ఉందో మన ప్రాణంలో, మన మైండ్లో, మన హృదయంలో ఏదైతే ఉందో అదంతా కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఇది ఏ డాక్టర్లకు కూడా తెలియదు, దేవుని బిడ్డలకు మాత్రమే తెలుసు. డిసీజ్ ఎందుకు వస్తుంది అనేది దేవుని బిడ్డలకు మాత్రమే తెలుసు. అది పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే రాయబడి ఉంది. మన ప్రాణంలో విశ్రాంతి లేనప్పుడు దాని ఎఫెక్ట్ మన శరీరం మీద పడుతుంది. మీరు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్ కానీ, కార్డియాక్ డిసీజ్ ఏది తీసుకున్నా కానీ అవన్నిటికీ మొదటి కారణం స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కడ మొదలవుతుంది? ప్రాణంలో మొదలవుతుంది, మైండ్లో. అది విశ్రాంతిలో ఉంటే కనుక మన ఆరోగ్యము, మన శరీరము
సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుంటుంది అనమాట. అయితే ఇప్పుడు దేవుడు ఇంతకుముందు మొదటిలో పెట్టిన దేవుడు పెట్టిన ఆర్డర్ ఏంటంటే, మన ఆత్మ దేవుని యొద్ద నుండి తీసుకొని మన ప్రాణాన్ని ఏలాలి, మన ప్రాణము మన దేహాన్ని ఏలి దేవుని చిత్తానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి అనేది. అయితే ఇప్పుడు దేవుడు పెట్టిన క్రొత్త ఆర్డర్ ఏంటి అని అంటే, మన ప్రాణము విశ్రాంతిలో ఉన్నప్పుడు మన ఆత్మ డైరెక్ట్గా ఈ దేహాన్ని వేలేవారిలాగా దేవుడు పెట్టిన ఆర్డర్. ఇప్పుడు ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ ఇప్పుడు డైరెక్ట్గా మన శరీరాన్ని నడిపించే సిస్టమ్ దేవుడు పెట్టేశారు, ఆర్డర్ పెట్టేశారు. అది ఎక్కడ చూస్తామంటే మనము భాషల్లో మాట్లాడేటప్పుడు చూస్తాం. ఆత్మ మనకి అట్టరెన్స్ ఇచ్చే కొద్దీ, వాక్శక్తి ఇచ్చే కొద్దీ మన నోరు భాషల్లో మాట్లాడుతుంటుంది. మన మైండ్కి ఏం తెలియదు ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుతున్నామో కూడా తెలీదు. అదొక అద్భుతమైన అనుభవం. అంటే ఆత్మచేత ఇప్పుడు మనం నడిపించబడాలన్న దేవుని చిత్తం. ఆత్మచేత మనం నడిపించబడాలంటే మన ప్రాణాలకి విశ్రాంతి కావాలి. మన ప్రాణాలు విశ్రాంతిలో ఉన్నప్పుడు, అందుకే యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ ప్రాణాలకు విశ్రాంతిని ఇస్తాను. మహాపరిశుద్ధుడు మహాఘనుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి సత్య వాక్యము మా హృదయంలో లోతుగా నాటబడిన తండ్రి, మా ప్రాణమును పరిశుద్ధపరిచిన ప్రభువా, నిత్య జీవములోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నా. మీరు రాకడ కొరకు మా ప్రాణదేహ ఆత్మలు నాయన పరిశుద్ధపరచబడి నాయన పరిశుద్ధముగాను నిర్దోషముగాను నా ప్రభువా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రభువా మా ఆత్మ ప్రాణ దేహములకు నా తండ్రి మీరు సంపూర్ణమైన రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ ఆత్మ చేత నా ప్రభువా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన నింపమని ప్రార్థిస్తున్నా. మీ అభిషేకము ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీ వాక్య ప్రత్యక్షతను పొందుకొని నా తండ్రి, నా ప్రీకలోదర శబారబీతర సమార భాష్య దేవా యుఖామ్యూదర సీకలోష, మేము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి క్లెన్స్ చేయబడి మీ కొరకు ఎదురు చూచినట్లుగా మీ కృపచేత ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని, మీ సంఘమును నడిపించమని, సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.